ఆ మధ్య ఒక రోజు రైల్వే స్టేషన్ లో కూర్చుని ఇద్దరు భార్యాభర్తలు చక్కగా మాట్లాడుకుంటున్నారండి. ఏమిటో తెలుసా? ఆ భార్య అంటుందన్నమాట భర్తతో, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరే నాకు ప్రాణం, మీరు తప్ప నా లైఫ్ లో ఇంకొకటి లేదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు మీరు నా పక్కనే ఉండాలి, ఇదే చాలు నాకు అని అంటుంది. దానికి ఆ భర్త, నువ్వు లేకపోతే కూడా నేను అస్సలు ఉండలేను, ఒక్క రోజు నిన్ను చూడకపోయినా సరే నేను బ్రతకలేను, నాకు అసలు ఆ రోజే పోదనమాట నిన్ను చూడకపోతే, ఎప్పుడు నిన్ను చూస్తూ ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా నీ లైఫ్ లో చివరి వరకు నేనే ఉండాలి, నా లైఫ్ లో చివరి వరకు నువ్వే ఉండాలి, మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు, మనం చాలా అన్యోన్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్దామని మాట్లాడుకుంటా ఉంటున్నారు. ఇందులో తప్పేముందండి? ప్రతి భార్య భర్త ఇలానే కదా మాట్లాడుకోవాలి, ఇదే కరెక్ట్, ఇలా ఉండటమే కరెక్ట్, ఇలా ఉన్నప్పుడే బంధంలో ఎటువంటి పొరపచ్చాలు రాకుండా చక్కగా లాస్ట్ వరకు కలిసి మెలిసి ఉండగలుగుతారు కదా. ఇందులో మాట్లాడుకోవడంలో పెద్ద విశేషం ఏముంది అని అనుకోవచ్చు, కానీ ఇక్కడే ఉందండి ఒక ట్విస్ట్, ఒక భయంకరమైన ట్విస్ట్ ఇక్కడే ఉందన్నమాట. అదేంటో తెలుసా? ఆవిడికి ఇది మూడో పెళ్లి, ఆయనకి ఇది రెండో పెళ్లి. ఇదేనమాట ట్విస్ట్.